బాగి రాతోడైతే హాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆరు అయితే పైన యమలోకంలో ఉండి ఏం మాట్లాడుతుంది, అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారని చెప్పేసి ఆరు పైనుండి గమనిస్తూ ఉంటుంది. ఇక రాతోడైతే నువ్వెందుకు నీ పిల్లల్ని వద్దనుకుంటున్నావు భాగ్య అని చెప్పేసి గట్టిగా అడుగుతాడు. అది విన్న ఆరు అయితే పైలోకం నుంచి చూస్తూ షాక్ అవుతుంది. ఏంటి బాగి పిల్లల్ని వద్దనుకుంటుందా అని చెప్పేసి షాకింగ్ లో ఉంటుంది. ఇక బాగి అయితే నా పిల్లలైనా నా అక్క పిల్లలైనా నా సొంత పిల్లలే. ఇప్పుడు నేను పిల్లల్ని కనాలనుకోవడం లేదు. నేను నా సొంత పిల్లలనే అనుకుంటున్నాను. నా పిల్లల్ని మా అక్కని నేను బాధ పెట్టదలుచుకోలేదు అని చెప్పేసి రాతోడితో అంటుంది. ఇక ఆరు అయితే ఆ మాట విని ఏడుస్తూ ఉంటుంది. అమ్మతనం అన్నది ఎంతో పెద్ద గొప్పది. అది నువ్వు పిల్లల్ని ఆడుకోవడం కానీ పెంచడం కానీ చాలా అద్భుతమైనది. అలాంటి దాన్ని నువ్వు వద్దనుకోకు బాగి అని చెప్పేసి పైనుండి ఆలోచిస్తూ అంటుంది. ఎప్పుడైతే ఆరు అక్క నా సొంతం అక్క అని చెప్పేసి తెలిసిందో అప్పుడే నేను నా సొంత పిల్లలు నా ఫ్యామిలీ లాగా నేను అనుకుంటున్నాను. నా అక్క పిల్లలైనా నా పిల్లలైనా అంతా ఒకటే. రేపు వెళ్ళి నేను హాస్పిటల్కి వెళ్ళి అబార్షన్ చేయించుకుంటాను అని చెప్పేసి అంటుంది. ఇక రాతోడైతే ఏడుస్తూ ఉంటాడు. ఇక అబార్షన్ చేయించుకుంటుంది అని చెప్పి ఆరు కూడా ఆ మాట వినేసరికి ఆరు కూడా ఏడుస్తుంది. ఇక మరి అబార్షన్ గురించి అమర్ ఏమన్నా ఆపగలుగుతాడా? అమర్కి తెలిస్తే ఏం చేయబోతాడు? ఈ పిల్లల విషయంలో డెసిషన్ ఏం తీసుకోబోతాడో చూడాలంటే రేపు వచ్చే ప్రోమోలో అయితే చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.